సార్ ఈ రోజున ఇక్కడ ఈ పార్క్‌కొచ్చే వాళ్ళందరికి కూడా ఫ్రీ చేస్తా అని గతంలో ఆయన ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీని నిలబెట్టుకుంటూ నిన్న 5,00,000 ఆయన వ్యక్తిగత దీని నుంచి తీసి ఇవ్వడం గానియండి. ఎలా చూస్తారు సార్? అంటే ఒక మంగళగిరి వాసిగా. చాలా ఆనందకర విషయం సార్. హ్మ్. ఈ యొక్క ఈకో పార్క్ అనేది మంగళగిరికి ఒక మణిహారం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళగిరిలో ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఈకో పార్క్‌కి వచ్చి చక్కగా ఆరోగ్యాన్ని పొంది ఎంతోమంది ఆనందాన్ని పొందుతున్నారు. వారు దాన్ని బాగా గమనించారు. మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే పక్కనే మనకి ఎయిమ్స్ ఉంటాం. అవును. ఆ ఎయిమ్స్ ఉంటాం. మరి ఎయిమ్స్‌లో వెయిట్ చేసే టైం వచ్చినప్పుడు అంటే ఆళ్ళ క్లినిక్ వచ్చినప్పుడు అవును. ఆ సమయాన్ని మనం అక్కడ వినియోగించుకోవడం కన్నా ఇక్కడ పార్కులో వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి అలా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఇది చాలా మెయిన్ పాయింట్ సార్. ఇక్కడ ఈ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకర విషయం. మేము వాకర్ సభ్యులుగా 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాము. అలానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి గారు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు లోకేష్ గారు వేరే చాట ప్రచారంకి వెళ్తే బ్రాహ్మణి గారు ఇక్కడికి వచ్చారు ప్రచారంకి. వచ్చినప్పుడు బ్రాహ్మణి గారికి మన వాకర్ సభ్యుల తరపున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మేమంటే వాకర్ సభ్యులం కాబట్టి మేము కట్టుకోగలుగుతాం, కానీ సామాన్యులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్రీ పాస్ చేస్తే బాగుంటుంది, అందరికి కూడా బాగుంటుంది. ఇది చక్కగా మన గవర్నమెంటే చెప్తుంది అందరికీ ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలంటే వాకింగ్ చేయాలి, అలానే యోగా చేయాలి, ధ్యానం చేయాలని చెప్తున్నారు. మరి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. తర్వాత 9 నెలల్లోనే తన సొంత నిధుల్లో ఈ 5,00,000 ఇవ్వటం అంటే ఏంటంటే అభివృద్ధి అంటే ఒకళ్ళకి కొట్టి ఇంకోళ్ళు ఇవ్వటం కాకుండా తన సొంత నిధుల్లో ఈ యొక్క 5,00,000 ఇచ్చి ఇక్కడ పార్కుకి కూడా డెవలప్మెంట్కి సహకరించినందుకు మరి పార్కు అధికారులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవ్వడం వేరు సార్, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. ఆ తరహాలో లోకేష్ గారు ప్రతిదీ కూడా చిన్నదా పెద్దదా ఈ విషయం అనేది కాదు, ప్రజలకి ఇది అవసరం అంటే దాని మీద ఆయన చేస్తున్న కసరత్తు కానీ ఆయన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం పట్ల మీ అభిప్రాయం సార్? చాలా 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 సార్. ఇప్పుడు మంగళగిరిలో మనకి మెయిన్ మణిహారం వచ్చేదలికి లక్ష్మీనరసింహస్వామి సార్. కింద లక్ష్మీనరసింహస్వామి, పైన వచ్చేదలికోను పానకాల రాయుడు, ఆ పైన వచ్చేది గండాల రాయుడు. మరి పానకాల రాయుడు దాకా వెళ్ళాలంటే ఆటోలు అనేదలికి చాలా అమౌంట్ పడుతుంది. సామాన్యులు కూడా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మరి అది గుర్తుంచుకొని కూడా వారు ఎలక్ట్రికల్ బస్సు ఫ్రీగా ఇవ్వటం, అలానే ఎయిమ్స్లో ఎవరైతే మన యొక్క చుట్టుపక్కల గ్రామాలు పేదలందరూ కూడా వచ్చే వాళ్ళకు కూడా ఆ బస్సు ఏర్పాటు చేయడం, మంగళగిరిలో ఏదైతే వారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తున్నారు సార్. మరి వారికి ధన్యవాదాలు సార్. మీ నాయకుడిగా, యువ నాయకుడిగా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నాయకులు దొరకడం పట్ల మీ అభిప్రాయం సార్? మాకు లోకేష్ బాబు ఎక్కువ పార్క్కి వాకర్స్ తరఫున 5,00,000 రూపాయలు డొనేషన్ చేయటం మాకు చాలా ఆనందకరం. దీని రకంగా చాలామంది వాకర్స్ వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. హామీ ఇవ్వడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా. దాని హామీ ఇవ్వడమే కాకుండా నిలబెట్టుకొని మాకు చాలా యువ నాయకుడిగా ఆయన పనితీరు బాగుందా సార్? మీ ఎమ్మెల్యేగా, మీ మంత్రి గారిగా, కూటమి ప్రభుత్వంలో యువ నాయకుడిగా లోకేష్ బాబు అనుకున్నది చెప్పింది నెరవేరుస్తూ ముందుకెళ్తూ చాలా మంచి చేస్తున్నారు. మాకు చాలా ఆనందకరంగా. లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఎకో పార్క్కి సంబంధించి వాకర్స్ అందరికి కూడా ఉచితం చేస్తానని చెప్పి ఆయన దాన్ని నిలబెట్టుకున్న తీరుని ఆయన ఈరోజు మీ ఎమ్మెల్యేగా కానీ మీ మంత్రిగా కానీ ఆయన పనితీరుని ఎట్లా చూస్తారు సార్? పనితీరు అయితే మన ఆంధ్రాలో ఏ ఎమ్మెల్యేని ఏ మంత్రి చేయని విధంగా మాత్రం చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసండి. మా దీనికే కాదు, అన్ని దాదాపు మన స్టేట్ మొత్తంలో కూడా ఇది అలాగే వెలుగుతుంది. యువ నాయకులు మాత్రం నెంబర్ 1గా ఉన్నారు. అలాగే మా మంగళగిరిలో ప్రతి సెక్షన్లో కూడా మాది గోల్డ్ వర్క్ ఉంది, నేత పనులు ఉన్నారు. అలాగే ఏ సెక్షన్లో ఆ సెక్షన్లో ఏది కావాలంటే అది మాత్రం అది ఫస్ట్ నుంచి కూడా దాదాపు ఆయన ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పోటీ చేసి అప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు దాకా కూడా అదే కొనసాగిస్తున్నారు. దాంట్లో ఏమాత్రం అసహ్యం లేదు. పైపెచ్చు మొన్న ఎలక్షన్కి ఇక్కడ దాకా వచ్చి మీకు ఏం కావాలంటే ఇక్కడ కొన్ని చెప్తే అన్నీ కూడా చేసి పెడతాను. దాంట్లో ముందుగా లోపల ఫ్రీ రావాలంటే ఎంట్రీ ఫ్రీ చేయాలండి. మన లేని వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు అయితే కట్టగలుగుతున్నారు, లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా నేను చేస్తా అన్నారు. ఆయన మాట వరుసగా ఆ మాట చెప్పిన మొన్న మేము వెళ్ళి చిన్న దరఖాస్తు పెట్టుకున్నాం. మాకు 2-3 గ్రూపులు ఉన్నాయి, వాకింగ్ గ్రూపులు. అందరం కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఆ పెట్టుకున్న 15 రోజుల్లోనే ఆయన వేరే వాళ్ళు కుదరకపోయినా సరే, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పార్క్ కాబట్టి వాళ్ళు కుదరకపోయినా ఆయన డబ్బులు కట్టి ఆయన సొంత నిధుల నుంచి డబ్బులు కట్టి మా అందరూ కూడా ఫ్రీ చేశారు. దీనికి ఆయనకి
అందరూ కృతజ్ఞతగా ఉంటాం. కంపల్సరీ ఎకో ఫ్యాక్టరీ మొత్తం కూడా ఆయనకి హ్యాట్సాప్ చెప్తుందండి. మాట ఇవ్వడం వేరు సార్, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. లోకేష్ గారు ఆయన గతంలో ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ ఆయన వాళ్ళ అభిమానాన్ని పొందడం కానివ్వండి, ఈ రోజు ఇంత భారీ మెజారిటీతో ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా మంగళగిరిని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ప్రకారం జరుగుతుందంటారు. అవును, జరుగుతుందండి. మా వాకర్స్కి ఎంట్రీ ఫీజు తీసివేయడం చాలా గొప్ప విషయం. పానకాల స్వామి కొండ మీదకి ఫ్రీ బస్సు పెట్టారు. అట్లాగే ఎయిమ్స్లో పేషెంట్ల కోసం ఫ్రీ బస్ పెట్టారు. నారా లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి మా తరఫున ధన్యవాదాలండి వాకర్స్ తరఫున.